నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూసుకోవచ్చు ఈ ధరలు అనేవి తెలుసుకుందాం. ఉద్దులు ధరలు వచ్చేసి ఇక్కడికి వచ్చేపాటికి మనకు ఈ ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్లోన ఉద్దుల ధరలు అయితే కాస్త జంప్ అయినట్లుగా కనిపిస్తున్నాయి. అంటే ప్రజెంటు మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఉద్దులు స్టాక్స్ తక్కువగా ఉండడం, అంటే మనకు ఈ బ్లాక్ గ్రామ్ అంటాం అనమాట ఇంగ్లీష్లో అయితే గిన. ఈ బ్లాక్ గ్రామ్ లేక నల్ల ఉద్దులు అంటారు. ఈ ఉద్దులు వచ్చేసి 8100 వరకు ఉన్నాయన్నమాట. ప్రధాన మార్కెట్లలో ఏం రేట్లు నడుస్తున్నాయనేది చూసుకుందాము. మనకు ఢిల్లీను, గుల్బర్గా, హుబ్లీ, అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. ముందుగా గుల్బర్గాలో చూసుకున్నట్లయితే 6200 నుంచి స్టార్ట్ అయ్యి ట్రేడింగ్ ఈరోజు 7800 వరకు ముగిసింది. హుబ్లీ మార్కెట్లో 8100 వరకు నడిచింది. కొన్ని క్వాలిటీలు మనం చూసుకోవచ్చు 6400 నుంచి 6600, 6800, 7200, 7400 ఇట్లా ఎక్కువగా నడిచాయి అన్నమాట హుబ్లీ మార్కెట్లో. అలాగే మహారాష్ట్ర వచ్చేసి మనకు చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చేపాటికి కొంచెం జంప్ అయినట్లుగా కనిపించింది. 8400 నడిచింది మహారాష్ట్ర. అంటే ఇవి పాలిస్ అనమాట. అలాగే కర్నూలు పాలిస్ ధరలు కూడా మనం చూసుకుందాము. కర్నూలు, నంద్యాల వచ్చేసి పాలిస్ ధరలు వచ్చేసి అంటే మనకు గింజ ఏ ఒక్కటి లేకుండా సీడ్ ప్యాకింగ్ వస్తాయన్నమాట. అవి వచ్చేసి 8500 వరకు నడిచింది మార్కెట్. లేదు మనకు రైతు పంట పండించినట్టు ఇప్పుడు స్టాక్స్ ఉంటే కింద 7800 నుంచి 8100 వరకు కొంటున్నారు మార్కెట్లో. లేదు మనకు లోకల్గా బయర్స్ అయితే కింద 7600, 7800 అయితే కొంటున్నారు. ఇవి వచ్చేసి కొంచెం షార్టేజ్లు ఉంటాయి. అంటే కొంచెం పచ్చి పెసర్లు అట్లా కనిపిస్తే కింద కొంచెం షార్టేజ్, కేజీ 2 కేజీలు అయితే శర మామూలే, క్యాష్ అండ్ క్యారీ చేసుకోవచ్చు అనమాట. రాయచూరు మార్కెట్లో ఈరోజు పాలిస్ అయితే కింద 7800 వరకు నడిచింది. లేదు బాగున్నాయి కొంచెం రైతు సరుకులే అనుకుంటే 7600, 7200, 7400 అయితే నడిచిందనమాట. అలాగే కొన్ని ఏరియాలలో మనం చూసుకోవచ్చు ముంబై ఎక్కువగా నడిచింది ఈరోజు. ముంబై ట్రేడింగ్ వచ్చేసి మనకు 6000 నుంచి స్టార్ట్ చేసినారు, అంటే మనకు వేలంపాట. ఇవి వచ్చేసి 8000 వరకు ముగిసింది ముంబై వచ్చేసి. కొన్ని మనకు గ్రేడింగ్ అంటే ఇవి పగలగొట్టి చాలా చోట్ల 11700 అంటే బ్యాల్ అనమాట. మనకు బ్యాల్గా పగలు కొడతారు కదా, 11700, 12200 వరకు నడిచింది మార్కెట్. అంటే బ్యాల్ అంటే దీన్ని మనం ఏమనుకోవచ్చు, దీన్ని గ్రేడింగ్ చేసింటారు కదా అవన్నమాట. అంటే మనకు చూసుకోవచ్చు ఈ ఉద్దులు అనేటివి మనకు ఎక్కువగా దీనికి మద్దతు ధర కూడా ఉంది. మద్దతు ధర ఉండడం వల్లే ఇది రోజు రోజుకి రైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఉద్దులు చాలామంది సాగు చేస్తారు, ఎందుకంటే ఇవి 3 నుంచి 4 కేజీలు విత్తుకొని చాలామంది ఎకరాకు 2 నుంచి 4, 5, 6 క్వింటాల వరకు తీసుకునే అవకాశం ఉంది. దీనికి పురుగుబెడ ఎక్కువగా ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేపాటికి చిరుధాన్యాల్లో దీనికి ఎక్కువగా రేట్స్ అయితే కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఇవి డైలీ యూజెస్ ఉంటాయి అన్నమాట. మనకు ఇడ్లీ పిండి లేక దోశ పిండి లేక ఉద్దులు లేనిది ఎక్కడ చేయరనమాట. మినపగుళ్ళు మనకు 3 స్టార్ 9 స్టార్ అంటారు కదా, అట్లా అనమాట. ఇవన్నీ గ్రేడింగ్కి వస్తాయి అనమాట. గ్రేడింగ్కి వచ్చినప్పుడు ఏమైతే లావు గింజ అనేది మనకు ఎక్కువగా ఏర్పడుతుంది అనమాట. లావు గింజకు ఒకటే ఈ రేట్స్ అనమాట. అంటే మనకు 11000 చిల్లర అట్లా పోతున్నాయి కదా. ఇవి కొన్ని కంపెనీలను ట్రేడింగ్ చేసుకుంటాయి. అప్పుడు మనకి ఏమవుతుంది, చిన్నవన్నీ మనకు జల్లెన్లు 3-4 జల్లెన్లు వేస్తారు. అప్పుడు ఏమవుతుంది, చిన్నది సైజ్ అంతా కిందకి రాలిపోతుంది. మైంది వచ్చేసి మనకు కొంటారు అనమాట. దీనిలో వచ్చేసి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటాయి అనమాట. గ్రేడ్ 2వి మనకి రైతుకు వచ్చేవనుకోండి. గ్రేడ్ 3 వచ్చేసి కొంచెం బ్యాళ్ళ కిందకు వచ్చేస్తాయి. గ్రేడ్ 1 వచ్చేసి చాలా మటుకు మినపగుళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఇవి చెప్పాను కదా, ఫర్దర్ మనకు వేరే హోటల్స్ కానీ లేకుంటే పైన వాడుకునేకి ఎక్కువగా అవకాశం చేసుకుంటారు అనమాట. ఇక్కడ వచ్చేపాటికి రేట్లు అయితే స్థిరంగానే ఉన్నాయి, బలంగానే ఉన్నాయి. ఎందుకంటే తగ్గే పొజిషన్ అయితే లేదు, ఎందుకంటే 8000కు ఇంచుమించు కొంటున్నారు కాబట్టి. ఇది అప్పటి నుంచి ఇంతే ఉంది, ఇంకా పెరుగొచ్చేమో అని అంటున్నారు. ముందుకు చూడాలన్నమాట. ఇదండి పరిస్థితి అయితే కనుక. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.